ఇంకొక 3-4 విషయాల్లో మనకు ఆలోచన చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీరు ఆలోచన చేయాలి. సామాన్యమైన కార్యక్రమం కాదు ఇది, రైతు బంధు కార్యక్రమం. రైతులు ఈరోజు మనం ఒకవైపు లోన్ వేవర్ ఇచ్చినా, లోన్లు మాఫీ చేసినా, 17,000 కోట్ల వరకు రుణమాఫీ చేసినా ఎప్పటికప్పుడు అప్పుల ఊబిలో కూరుకొని పోతున్న పరిస్థితి, అప్పుల ఊబిలోకి పోతున్న పరిస్థితి, బ్యాంకుల చుట్టూ తిరగాల్సి రావాల్సిన దుస్థితి. అందుకే ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసినారు. 4 కిస్తులలో రుణమాఫీ జరగంగానే ఒక్క క్షణం కూడా ఆలోచించలే. కొంతమంది పనికి మాలిన నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, ఇది ఎన్నికల కోసం చేసిన కార్యక్రమం అంటున్నారు. నేను గుర్తు చేస్తున్న వాళ్ళకు, ఈ కార్యక్రమం ఈ రోజు అనౌన్స్ చేసింది కాదు. పోయిన సంవత్సరం రుణమాఫీ పూర్తి కాగానే 4వ విడత రుణమాఫీ పైసలు రిలీజ్ కాగానే ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ లో ప్రగతి భవన్ వేదికగా వేలాది మంది రైతుల సమక్షంలో ఆనాడే ఈ పంటకు పెట్టుబడి పథకం, రైతు బంధు పథకాన్ని సంవత్సరం కింద ప్రకటిస్తే ఎన్నికల కోసం అని చెప్పి చిల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది. గంత చిల్లర బుద్ధి కాదు మాది. ఎన్నికల కోసమా? ఏ ఎన్నికల్లో ఈ పథకం ముందు వచ్చిన ఎన్నికలలో మీరు ఏమైనా పొడిచిండ్రా? ఈ ఎన్నికలకు, ఈ పథకం కంటే ముందు కూడా ఎన్నికలు వచ్చినాయి, మస్తుగా వచ్చినాయి. వరంగల్లో ఉప ఎన్నిక వచ్చింది, కరీంనగర్ మన మెదక్లో ఉప ఎన్నిక వచ్చింది, ఖమ్మంలో వచ్చింది, ఏ రైతులు లేని హైదరాబాద్ లో వచ్చింది. ఎక్కడ పోయినా కేసీఆర్ గారి పాలనను మెచ్చి మున్సిపాలిటీ అయినా, గ్రామమైనా, ఎక్కడైనా ఉప ఎన్నికైనా, ఎన్నికైనా అద్భుతంగా ప్రజలు గెలిపించిండ్రు. ఎన్నికల కోసం చిల్లర పనులు చేయాల్సిన అవసరం లేదు. రైతుల ప్రయోజనాలు ఆశించి, రైతుల బాగు కోరి ఈరోజు మీరు అప్పుల ఊబిలో గురకపోకూడదు, అప్పులు చేయకూడదు అన్న ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమం చేస్తే, ఇంకొక మాట కూడా ఆలోచించాలి. మరి ఎవరన్నా అంటారు మళ్ళా, రేపు మా టీవీలో చూపెట్టగానే రేపు ఎవడో ఒకడు మాట్లాడతాడు మళ్ళా ఏమని, మరి పోయిన సంవత్సరం ప్రకటిస్తే ఇప్పుడు ఎందుకు ఇచ్చినావు పైసలు అంటారు. పోయిన సంవత్సరం ప్రకటించింది వాస్తవం. మరి ప్రకటించిన తర్వాత మన రాష్ట్రంలో భూ రికార్డులు ఎట్లున్నాయి, భూమి పట్టదారు పాస్బుక్లు కానీ, అందులో ఉండే ఇబ్బందులు కానీ ఎన్నున్నాయి? కాంగ్రెస్ ప్రభుత్వంలో 67 ఏళ్లు పరిపాలన చేసింది కానీ ఎన్నడన్నా రైతులకు మేలు చేసే విధంగా మీ భూ రికార్డులన్నీ మంచిగా చేసి అధికారులను మీ ఊర్లలోకి పంపి ఏమైనా చిన్న చిన్న లోటుపాట్లుంటే వాటిని సవరించే విధంగా ఎప్పుడైనా ప్రయత్నం చేసిండ్రా? ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ఎప్పుడు మీరు తహసీల్దార్ ఆఫీసుల చుట్టూ తిరుగుడు, విఆర్ఓల చుట్టూ తిరుగుడు, విఆర్ఏల చుట్టూ తిరుగుడు తప్ప మీ చుట్టూ, మీ ఆఫీస్, మీ గ్రామాలకు అధికారులు వచ్చిన రోజులు, రెవెన్యూ అధికారులు ఎప్పుడన్నా ఉన్నాయా? అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఉండే భూ రికార్డులన్నిటినీ ప్రక్షాళన చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మాండంగా చిన్న చిన్న పొరపాట్లు ఏమన్నా ఉంటే అన్నింటినీ సవరించి ఇప్పుడు మీకు కొత్త పాస్బుక్లు కూడా ఈ రోజుతో ఇవ్వబోతా ఉన్నాం. ఆ మొత్తం ప్రక్షాళన కోసం కొంత సమయం పట్టింది. ఆ భూ రికార్డులను సరి చేసేందుకు ఎవరి పేరు మీద ఏదుందో ఒక లెక్క సరిగ్గా చూసుకొని, ఎందుకంటే పెట్టుబడి ఇచ్చే ముందు మళ్ళా గడబడి కావద్దు. అందుకే ఆ ఉద్దేశంతోనే ఈ రోజు బ్రహ్మాండంగా మనం మొత్తం భూ రికార్డులను కూడా మంచిగా చేసి ఈ రోజు ఈ పంపిణీ కార్యక్రమాన్ని పెట్టినాం.